దివంగత మహానేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దివ్యాత్మకు నా ప్రణామాలు అర్పించుకుంటూ, పేదరికాన్ని పారదోలడానికి ఏకైక బ్రహ్మాస్త్రం చదువు మాత్రమే అని నమ్మిన దార్శనికుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ సభకు నా నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం విద్యకిస్తున్నటువంటి ప్రాధాన్యతకు తార్కాణం. ఎటువంటి ప్రచారాలకు పోకుండా ప్రజల కోసమే పనిచేస్తూ, ఆడంబరాలను దూరం పెడుతూ, అద్భుతాలను ఆవిష్కరిస్తూ ఆంధ్ర రాష్ట్ర పరిపాలన, జగనన్న పరిపాలన సాగుతోంది అనడానికి ఈ కార్యక్రమం ఒక ఉదాహరణ. అద్భుతమని ఎందుకన్నాను అంటే, ఈ కార్యక్రమం ఇంతవరకు ప్రపంచంలోని ఏ దేశంలోనూ జరగనిది. మైక్రోసాఫ్ట్ సంస్థ తన చరిత్రలో ఇంతవరకు చూడనిది. అందుకనే అద్భుతమని చెప్పాను. మరి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమం యొక్క ఆవిష్కరణ వెనుక ఒక నాయకునికి ఉన్నటువంటి తపన, ఒక పట్టుదల, ఒక సంకల్పం, వాటి గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఒకప్పుడు కోవిడ్ ఉధృతంగా జరుగుతున్నప్పుడు ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు తమ ఉద్యోగస్తులందరినీ తీసేయడం జరిగింది. ఆ వార్తలను చూసి చలించినటువంటి ముఖ్యమంత్రి గారు అప్పటి రివ్యూలో అధికారులకు ఒకటి చెప్పారు. ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మన రాష్ట్ర పిల్లలు ఉద్యోగాలు కోల్పోయేటువంటి పరిస్థితి రాకూడదు అంటే అంతర్జాతీయ నైపుణ్యాలతో కూడినటువంటి స్కిల్ డెవలప్మెంట్ వాళ్లకు మనం అందివ్వగలగాలి. దానికి సంబంధించినటువంటి ఆలోచనలు కానీ, ప్రపోజల్స్ కానీ ఏమన్నా ఉంటే వాటి మీద దృష్టి పెట్టండి అని చెప్పారు. ఆ తర్వాత కొద్ది రోజులకు అట్లాంటాలో ఉన్నటువంటి కుమార్ అన్నవరపు అని మన ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ గారు ఉన్నారు. ఆయన ఒకరోజు ఫోన్ చేశారు. ఏంటి విశేషాలు అని అడిగాను. అన్న, ఇక్కడ మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఒక ప్రోగ్రాం చేస్తూ ఉన్నారు, దాదాపు 10,000 మందికి ఉచితంగా సర్టిఫికేషన్ కోర్సెస్ని వాళ్ళు అందిస్తూ ఉన్నారు అని చెప్పాడు. వెంటనే ముఖ్యమంత్రి గారి మాటలు మనసులో దట్టినాయి. అన్న, మనకు కూడా ఏమన్నా వాళ్ళు చేస్తారేమో కనుక్కో అని. సో అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్స్ని ఆయన ఒకసారి అడిగి మళ్ళీ సాయంత్రం ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి ఏం చెప్పాడంటే, అన్న, వాళ్ళు కొంచెం రిలక్టెంట్గా ఉన్నారు. ఎందుకంటే గత పాలకుల దృక్పథాలు, కొన్ని అనుభవాలను దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఎప్పుడు ఇంతే ఏదో ప్రచారం కోసం ఏదో కొద్దిగా అడుగుతారు, పబ్లిసిటీ అయిపోయిన తర్వాత మొహం చాటేస్తారు. ఎటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నా మాకేంటి అని ఆలోచిస్తారు. కాబట్టి ఇట్లాంటివన్నీ పెట్టుకోవడం వేస్ట్ అని చెప్పారు. ఆ సందర్భంలో నేను ఒకటి అడిగాను, నాకు ఒక్క మీటింగ్ అరేంజ్ చేయించండి, మనం కూర్చుందాం ఒకసారి. అప్పుడు నవతేజ్ బాల్ గారు, వాళ్ళ యొక్క మైక్రోసాఫ్ట్ రిప్రజెంటేటివ్, నేను కుమార్ అన్నవరపు గారు ఒక జూమ్ మీటింగ్ పెట్టుకున్నాం. ఆ మీటింగ్లో ఆయన అడిగాడు మీకేం కావాలని. అడిగినప్పుడు చెప్పాం, మీరు అక్కడ 10,000 మందికి చేస్తున్నారు కదా, మా రాష్ట్రానికి కనీసం ఒక 20,000 మందికి చేయగలరా అని. 20,000 మందికి మొట్టమొదట మీ ప్రభుత్వం నుంచి యాక్సెప్టెన్సీ తీసుకోండి, మీ ముఖ్యమంత్రి గారు ఏమనుకుంటున్నారో కనుక్కోండి. ఇవన్నీ అవటానికి ఏ ప్రభుత్వంలో అయినా కూడా కనీసం 3-4 వారాలు పడతాయి ఒక ప్రపోజల్ ఆమోదింపబడేదానికి. ఫస్ట్ మీరు అవన్నీ కనుక్కోండి, ఒక నెల తర్వాత మీరు సరే అంటే అప్పుడు మీటింగ్కి వెళ్దామని ఆయన చెప్పారు. చెప్పినప్పుడు 12 గంటలకు సెక్రటేరియట్లో మీటింగ్ అయిపోయింది. నేను వెంటనే క్యాంప్ ఆఫీస్కి వచ్చాను. మా ముఖ్యమంత్రి గారు రివ్యూ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్తా ఉన్నారు. నేను ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి గారు ఆయన వెనకాల ఉన్నాం. సార్ దృష్టిలో పెట్టాం, సార్ ఇట్లా మైక్రోసాఫ్ట్లో ఏదో ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు సార్, మన దగ్గర కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని మేము వాళ్ళని అడిగాము అని. అప్పుడు ముఖ్యమంత్రి గారు అన్నారు, కొన్ని ప్రశ్నలు వేశారు. ఈ కార్యక్రమం వల్ల మన పిల్లలకు ఏమన్నా స్కిల్స్ డెవలప్ అవుతాయా? అవును సార్, డెవలప్ అవుతాయి. పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో చదువుకోవడానికి, ఉన్నత విద్య కోసం ఇవేమన్నా ఉపయోగపడతాయా? సార్, ఈ సర్టిఫికేట్స్ గ్లోబలీ సర్టిఫైడ్ అంటే సార్ ఉపయోగపడతాయంట సార్. మరీ ముఖ్యమైనది ఏమంటే ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయా లేదా? సార్, పడతాయి అంటున్నారు కాదు, కన్ఫర్మ్ చేసుకో. ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి, ప్రజలకు పిల్లలకు ఉపయోగపడుతుంది అంటే గో అహెడ్, ఒకే ఒక్క మాట. కానీ ఆ ముందుకెళ్ళేప్పుడు ఒక విషయం చెప్పు, ఎంతమందికి చేస్తామన్నారు వాళ్ళు అని. మేము గర్వంగా చెప్పినాం, సార్ అక్కడ అమెరికాలో 10,000 మందికి, మనకు 20,000 మందికి చేస్తారంట సార్ అని. 20,000 ఏ మూలకు సరిపోతారు? ఇన్ని లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. 20,000 మంది అంటే ఏ ఇంజనీరింగ్ వాళ్ళు, సిటీల్లో ఉన్న వాళ్ళు, దీని మీద అవగాహన ఉన్న వాళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, చదువుకున్న తల్లిదండ్రులు ఉన్నటువంటి వాళ్ళు వీటిని ఎగేసుకొని పోతారు. మరి పేద విద్యార్థుల పరిస్థితి ఏమిటి? రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళందరికీ ఏం చేయాలి? మన ప్రభుత్వ విధానం అది కాదు. మన రాష్ట్రంలో అర్హత ఉన్నవాడు, ఆసక్తి ఉన్నవాడు, ఏ విద్యార్థికైనా సరే
మనం అవకాశం ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. చెప్పిన వెంటనే వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చెప్పాము, సార్ ఇవన్నీ చేయాలంటే మరి కొన్ని లక్షల మంది అవుతారు సార్, కొన్ని వేలు దాటిపోతాయి, ఎక్కువ మంది అవుతారు, ఎలా సార్ అని చెప్పండి మైక్రోసాఫ్ట్ వాళ్ళకి ఏం కావాలో అవన్నీ ఇస్తాం, మనం చేసి తీరాలా, ఎన్ని వేల మంది అయినా పర్లేదని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. వెంటనే 2 గంటలప్పుడు వాళ్ళకి ఫోన్ చేశాను. ఫోన్ చేసి మా ముఖ్యమంత్రి గారు ఓకే అన్నారు అని. దేవర్ సర్ప్రైజ్డ్. ఏంటండి, మేము ఎన్నో దేశాల్లో కార్యకలాపాలు ఉన్నాయి, ఎన్నో రాష్ట్రాల్లో మా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఎక్కడా కూడా ఏదన్నా ఒక నిర్ణయం మీ వైపు నుంచి వచ్చినా, ఒక ఆలోచన మా వైపు నుంచి వచ్చినా దానికి ముఖ్యమంత్రి నుంచి, ప్రభుత్వం నుంచి యాక్సెప్టెన్స్ రావటానికి కొన్ని నెలలు పడుతుంది, మీరేమో 2 గంటల్లో ఫోన్ చేసి ఇది నిజమేనా అని అడిగారు. చెప్పాను, సార్ నిజం సార్, స్వయంగా ముఖ్యమంత్రి గారికే చెప్పాను, నేను బాధ్యత తీసుకుంటాను, దీని మీద నిలబడతాను, ముఖ్యమంత్రి గారే ఓకే చేశారు దీన్ని అని. అప్పుడు వాళ్ళకి సీరియస్నెస్ తెలిసింది, అప్పుడు వాళ్ళకి నమ్మకం కుదిరింది, ఈ ప్రభుత్వం దీని మీద చాలా సీరియస్గా ఉంది, దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో ముందుకు తీసుకెళ్లాలని నెక్స్ట్ మీటింగ్ కాల్ఫర్ చేశారు. ఆ నెక్స్ట్ మీటింగ్ మామూలు వాళ్ళు రాలేదండి, మహామహులు వచ్చారు. ఢిల్లీ నుంచి, సింగపూర్ నుంచి, సియాటిల్ నుంచి అనంత్ మహేశ్వరి, నవతేజ్ బాల్, అహ్మద్ మజేరి ఇలాంటి గొప్ప వాళ్ళందరూ కూడా మైక్రోసాఫ్ట్లో ఉన్న పెద్ద తలలందరూ ఒకవైపు ఉన్నప్పుడు మేము ప్రభుత్వం తరఫున కీర్తిశేషులు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు, ఆదిమూలపు సురేష్ గారు, అప్పటి హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ సతీష్ చంద్ర గారు, హేమచంద్ర రెడ్డి గారు, కుమారన్న వరపు, మేమంతా మీటింగ్లో కూర్చోవడం జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారి విజన్ ఏంటి, ఆయన ఏమి కోరుకుంటున్నారు, విద్యకు ఆయన ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఏంటి, ఆంధ్రప్రదేశ్లో మన ప్రభుత్వం వచ్చిన తరువాత జరుగుతున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలు ఏంటి అనేటివన్నీ కూడా వాళ్ళ దృష్టిలో పెట్టడం జరిగింది. పెట్టినప్పుడు అప్పుడు వాళ్ళకు ఒక నమ్మకం ఏర్పడింది, దిస్ ఈజ్ ద రైట్ ప్లాట్ఫామ్. మనం ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని, ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని, గతంలో ఎప్పుడూ జరగనటువంటి కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఇస్ ద రైట్ ప్లాట్ఫామ్ అనేటువంటి ఒక నిర్ణయానికి వాళ్ళు రావడం జరిగింది. ఆ నిర్ణయానికి వచ్చిన తరువాత మీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, ఆసక్తి ఉన్న వాళ్ళందరినీ అన్నారు కాబట్టి మొత్తం అన్ని కోర్సులు నాణ్యమైనవన్నీ చూస్తే 40 కోర్సులను సెలెక్ట్ చేశారు. దాదాపు 150,000 మంది విద్యార్థులను ఇదవటానికి ముందుకొచ్చారు. మరి ఇంతమందికి చేయాలా అనుకున్నప్పుడు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు కాబట్టి వాళ్లే లింక్డ్ఇన్ ముందుకు తీసుకొచ్చారు. ఇక్కడ ఎవరైతే సర్టిఫై అవుతారో వాళ్ళ విద్యార్హతను బట్టి, ఈ సర్టిఫికేట్ను బట్టి ప్రపంచంలోనే అతిపెద్దటువంటి ఉద్యోగాల కల్పన ప్లాట్ఫామ్ అయినటువంటి లింక్డ్ఇన్లో పెడితే వాళ్ళకి అవకాశాలు పెరుగుతాయని చెప్పి వాళ్ళు లింక్డ్ఇన్ కూడా ముందుకు తీసుకొచ్చారు. అంతేకాకుండా ఇంత గొప్ప కార్యక్రమం వాళ్ళకు కూడా ఇది వరమే, కేవలం విద్యార్థులకు ముఖ్యమంత్రి గారు ఇస్తున్న వరం కాదు, మైక్రోసాఫ్ట్ కూడా ఇస్తున్నటువంటి ఒక గొప్ప అవకాశం. ప్రపంచంలో ఏ నాయకుడు ఇచ్చాడండి 160,000 మంది విద్యార్థులను ఒక అకాడమిక్ ఇయర్లో ఒక సంస్థకి ట్రైన్ చేసి మేము గొప్పగా చెప్పుకోగలమని? ఇదే మైక్రోసాఫ్ట్ సంస్థ రేపు పొద్దున ప్రపంచానికి చూపించుకోవచ్చు, మేము ఒక ఆంధ్ర రాష్ట్రంలో 160,000 మందిని సక్సెస్ఫుల్గా ట్రైన్ చేయగలిగామని ఒక రోల్ మోడల్గా చూపించుకునేటువంటి అవకాశాన్ని ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. కాబట్టి ఇది దాదాపు 400 కోట్ల ప్రాజెక్ట్ అయినప్పటికీ దాన్ని వాళ్ళు కొంచెం సబ్సిడీస్తో తగ్గించుకుని మీకు కేవలం 30 కోట్లకే ఇస్తాము. అంతేకాకుండా దీన్ని ఎంకరేజ్ చేయడం కోసం మీ విద్యార్థులకు $100 గిఫ్ట్ వోచర్ ఒక్కొక్కరు రిజిస్టర్ అయిన వాళ్ళందరికీ ఇస్తాము అని చెప్పడం జరిగింది. అది జరిగిన వెంటనే ఆ 30 కోట్లు నేను హేమచంద్ర రెడ్డి గారు సీఎం గారి దగ్గర పోయినాం. సార్ ఇట్లా దాదాపు 30 crores అంటున్నారు సార్, 1,00,000 చిల్లర, ఒక్కో విద్యార్థికి మనం ఒక 1,500 వసూలు చేద్దాం, ఏమంటున్నారు మీరు? విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేస్తారా? ఆ 1,000 రూపాయలు 1,500 కట్టలేని కూలీ వాళ్ళ కొడుకులకి ఏం చేస్తారు మీరు? అయ్యో ఇది కట్టాల్సి వస్తుంది అని వెనకంజ వేస్తే ఏం చేస్తారు? ఏం న్యాయం చేస్తున్నాం? ఆసక్తి ఉన్న వాళ్ళు, అర్హత ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే మనం ఉచితంగా విద్యను అందించి తీరాలి అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పడంతో ఆ మొత్తాన్ని కూడా ప్రభుత్వమే భరించి దాన్ని క్యాబినెట్లో పెట్టించి ఆమోదింపజేసి అడుగడుగునా తనే వెన్నంటి ఉండి దీన్ని ముందుకు తీసుకెళ్లి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఏ ముఖ్యమంత్రి గారికి వచ్చిందండి ఈ ఆలోచన? దేశం ప్రపంచంలో ఏ నాయకుడైనా కనీసం ఈ ప్రతిపాదన మైక్రోసాఫ్ట్ ముందు చేశారా? అందుకే ఇది అద్భుతమైన కార్యక్రమం అని నేను చెప్తా ఉన్నాను. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల అన్ని యూనివర్సిటీల్లో గ్రామీణ విద్యార్థులు, ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ అందరూ కూడా బెనిఫిట్ అయ్యే విధంగా రూపకల్పన చేసి 1,62,000 మంది విద్యార్థులను తీసుకొని వచ్చి ఈ రోజు కేవలం కొద్ది నెలల్లోనే 40,000 మంది సర్టిఫై అయిపోయి మన ముందు నిల్చొని ఉన్నారు. 40,000 మంది సర్టిఫై అవటం కూడా
ఎండ్ టు ఎండ్ సర్టిఫికేషన్ తర్వాత 40 మందికి సర్టిఫికేట్లు రావడం ప్రపంచ చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి. మైక్రోసాఫ్ట్ ఈజ్ వెరీ హ్యాపీ విత్ దాట్. అంటే ఈ అద్భుతం మనము సాధించగలిగామంటే ఈ కార్యక్రమంతో ఒక నమ్మకం నిజమైంది, ఒక తపన నిజమవుతుంది, ఒక సంకల్పం నెరవేరుతుంది. ఆ నమ్మకం ఏమంటే మైక్రోసాఫ్ట్ సంస్థ జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టుకున్న నమ్మకం. ఈ కార్యక్రమం చర్చల్లో ఉన్నప్పుడు దాదాపు 7-8 రాష్ట్రాలు ముందుకు వచ్చాయి. గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక వీళ్ళందరూ ముందుకు వచ్చారు. మన పొరుగు రాష్ట్రం డైరెక్ట్గా వాళ్ళ మీద ప్రెజర్ పెట్టింది, మా దగ్గరకు వచ్చేయండి, ఒక రోజులో చేసేస్తాం, ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా. అయినప్పటికీ కేవలం ఇది విజయవంతం కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యమని చెప్పి ఆంధ్రప్రదేశ్ను వదిలిపెట్టుకోకుండా ఇక్కడే ఉండటానికి వచ్చినందుకు వాళ్ళ కృతజ్ఞతను జరుపుతున్నాను. ఆ నమ్మకాన్ని ఈరోజు మనం నిలబెట్టుకోగలుగుతున్నాం. మరి ఆ తపన ఏంటి? ఒక నాయకుడి తపన, ఆ తపన ఏం ఫలితాలను ఇస్తా ఉంది? ఆయనకో తపన ఉంది, నా రాష్ట్రంలోని ఏ విద్యార్థి అయినా సరే ప్రపంచంలోని అత్యున్నతమైనటువంటి విశ్వవిద్యాలయాల్లో స్థానం పొందేలా తీర్చిదిద్దడాలనేటువంటి తపన. నా రాష్ట్రంలో నా బిడ్డలైనటువంటి విద్యార్థులు ప్రపంచంలోని గొప్ప గొప్ప స్థానాల్లో అత్యున్నత స్థానాలని అధిరోహించాలి అన్నటువంటి తపన. ఆ తపన ఈరోజు నిజమైతా ఉంది. ఈ గొప్ప చదువులతోనే పేదరికపు చీకట్లను తొలగించాలనేటువంటి తపన, ఆ తపన ఈరోజు నిజమైతా ఉంది. చివరిగా ఒక్క విషయం చెప్తా ఉన్నాను నేను. సంకల్పం. ఒక వ్యక్తి సంకల్పించి తను ఉన్నత స్థానానికి పోవాలనుకుంటే తను ఒక సత్యానాథెల్లలాగా మారగలడు, అది ఆ వ్యక్తికే పరిమితం. కానీ ఒక నాయకుడు తన రాష్ట్రంలో ఉన్నటువంటి బిడ్డలు అత్యున్నత స్థానాలకి ఎదగాలి అని వజ్ర సంకల్పం చేస్తే ఎందరో సత్యానాథెల్లలు పుట్టుకొని వస్తారు ఈ రాష్ట్రం నుంచి. ఈరోజు మన తెలుగువాడు ఒక సత్యానాథెల్ల ఉన్నాడు అని మనం మురిసిపోతా ఉన్నాం. కానీ రాబోయే రోజుల్లో ఈ జగనన్న పాలనలో మనము ఎందరో సత్యానాథెల్ల లాంటి గొప్ప నాయకుల్ని చూసి పరవశించిపోయే రోజు వస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నా వెరీ రిక్వెస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మాత్యవర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ గారిని వారి సందేశం అందజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. వెరీ రిక్వెస్ట్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్ శ్రీ బొత్స సత్యనారాయణ గారు టు గివ్ హిస్ వాల్యుబుల్ మెసేజ్. అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి, వేదికపై ఉన్న నా సహచర మంత్రులు, ప్రజాప్రతినిధులు, మైక్రోసాఫ్ట్ ఇండియన్ ఆపరేషన్స్ ఇన్ఛార్జి నవతేజ్ సింగ్, అలాగే మాతో ప్రభుత్వంతో వచ్చి ఇవాళ లింక్వెల్స్ ఏదైతే వారు పార్ట్నర్గా ఉంటూ వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ పార్ట్నర్గా ఉంటున్న లింక్వెల్ నుంచి వచ్చిన షబీనా కరీం గారు, ఇంకా వేదిక మీద ఉన్న మా అధికారులు, పెద్దలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు ముందున కూర్చున్న ఏదైతే మైక్రోసాఫ్ట్తో అప్లింకింగ్ ఆ కోర్సులో మీ అందరూ ఉత్తీర్ణులై సర్టిఫికేట్స్ తీసుకోవడానికి తయారుగా ఉన్న మీ అందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున, నా తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. ముందుగా ఇవాళ ఇప్పుడే మా హరికృష్ణ గారు, మా సీఎం సెక్రటరీ విషయాలన్నీ చెప్పారు. ఇది ఒక అద్భుతమైన ప్రోగ్రాం. ఇటువంటి మైక్రోసాఫ్ట్ అప్లింకింగ్ ఏదైతే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తూ మీ అందరినీ శిక్షణ చేసి ఈ రాష్ట్రంలో ఉన్న యువత ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మొత్తం ప్రపంచంలోనే ఉద్యోగ అవకాశం కల్పించడానికి ఈ ప్రభుత్వం తీసుకున్న ఇది ఒక అద్భుతమైన నిర్ణయం. ఎందుకంటే అద్భుతం అంటే, నేను వచ్చే ముందు నవదీప్ సింగ్ని అడిగాను, వారితో ఇంటరాక్షన్లో అడిగితే ప్రపంచంలోనే ఎప్పుడు కూడా ఇంత 1,60,000 మందికి ఒకేసారి ఎగ్జామ్ చేసి ఒక ఎంఈఓ చేసి 40 మంది విద్యార్థులకి పాస్ అయిన వారు సర్టిఫికేట్ ఇచ్చిన మరి చరిత్ర ప్రపంచ చరిత్రలో లేదండి. ఇదే ఆంధ్రప్రదేశ్లోనే, ఈ ఆంధ్ర విశ్వవిద్యాలయంలోనే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా జరుగుతుందని చెప్పడం నేను గర్వపడుతున్నాను. ఇది అందుకో ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం అని చెప్పాను. అంతేకాదు ఈ భారతదేశంలో ఉన్న ఇన్ని రాష్ట్రాలు ఒక్క ఆంధ్ర రాష్ట్రమే ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకుంది. ఇటువంటి విద్యార్థుల కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం, మీ తాలూకా భావితరాలు, మీ తాలూకా
మీ దేవున సరే మారడం కోసం ఇవాళ ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు చెప్పారు హరికృష్ణ విషయం అంతా కూడా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి తపన కోవిడ్లో వచ్చిన పరిస్థితుల్లో ప్రపంచమంతా కూడా అతలాకుతలమవుతున్న నేపథ్యంలో ఆ రోజు మన విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు ఆలోచన చేయాలని ఒక దీర్ఘకాలమైన ప్రణాళికతో దీర్ఘకాలమైన దృష్టితో ఇవాళ ఈ కార్యక్రమం తీసుకున్నాం. దీనికోసమైతే విద్యార్థులు వచ్చి ఈ 1,60,000 మంది వారు స్వశక్తిగా చేయాలంటే సుమారు 450 కోట్ల రూపాయలు మీకు ఖర్చు అవుతుంది. కానీ అలా కాకుండా ఈ ప్రభుత్వమే ఆ సంస్థతో ఒప్పందం చేసుకుని వారికి ఇవ్వాల్సిన ప్రతి రూపాయి కూడా ప్రభుత్వం ఖజానా నుంచే చెల్లిస్తూ ఇవాళ ఈ కార్యక్రమం చేసిందనే విషయం చెప్పడానికి మరి సంతోషిస్తున్నాను. ఈ 450 కోట్ల రూపాయలని వారు మైక్రోసాఫ్ట్ ముఖ్యమంత్రి తాలూకా సమాలోచనతో వారి తాలూకా వారి అడిగిన అంగీకరించి 10% మాత్రమే ప్రభుత్వం తరఫున కడితే ఈ అందరికీ కూడా ఈ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ని ఒక సంవత్సరం కాలం పాటు మనం చేయడానికి నిశ్చయించారు. గత అక్టోబర్లో ప్రారంభించాం. ఇప్పటికే ఇంకా పూర్తవుతుంది. దరిదాపులా ఇంకో 2 నెలల కాలం, ఇంకో 3 నెలల కాలం ఉంది. దీంట్లో ఈ 1,60,000 మందికి ఎగ్జామ్ జరిపి శిక్షణ ఇచ్చి ఎగ్జామ్ జరిపి ఉత్తీర్ణత అయ్యి మీకు సర్టిఫికేషన్ ఇచ్చి మీరు రాబోయే కాలంలో మీ కాలమై మీరు నడిపే పరిస్థితుల్ని ఈ ప్రభుత్వం ఆసరాగా ఉంటుందని మరి తెలియజేస్తున్నాను. ఇంతేకాదు ఇవాళ ఈ విద్యారంగంలో ఎన్నో సాంప్రదాయకమైన నిర్ణయాలు చేస్తాం. ఈ రంగంలో ఎన్నో ఉన్నత రీతిలో ఎన్నో తాలూకు మార్పుల్ని చేసుకొస్తుంది ఈ ప్రభుత్వం. ఎక్కడైతే స్కిల్ డెవలప్మెంట్ కావాలో ఆ కార్యక్రమాన్ని కంటెన్సరీగా రూపొందించుకుంటూ కార్యక్రమాలు చేస్తున్న ఈ నేపథ్యం. ఒకటే తపన ఈ ప్రభుత్వానికి, ఒకటే ఆలోచన ముఖ్యమంత్రి గారికి. ఎవరైనా సరే ఈ విద్యార్థి మన ఆంధ్ర రాష్ట్రంలో చదువుకునే విద్యార్థి ఇవాళ గ్లోబల్ తాలూకు కాంపిటీషన్లో తట్టుకోవాలని ప్రపంచ స్థాయిలోనే ఆ విద్యార్థి వచ్చి ఎక్కడి నుంచి వచ్చామంటే ఆంధ్రప్రదేశ్ వచ్చామంటే గర్వపడే విధంగా ఉండేటట్లుగా విద్యా విధానంలో మనం మార్పులు తీసుకెళ్లడమే కాకుండా ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మరి ఏదైతే నమ్మిన సిద్ధాంతం ఉందో విద్యార్థికి విద్యా బాధన చేయడము ఇదొక సంక్షేమ కార్యక్రమం కాదు. ఈ ప్రభుత్వానికి అది పెట్టుబడి, ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అది పెట్టుబడి ధ్యేయంతో ఇన్ని వేల కోట్ల రూపాయలని ఈ విద్య మీద మరి ఖర్చు పెడుతున్న ఈ సందర్భం ఆ స్వర్గీయ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం, వారి ఆశయం, ఆ ఆశయానికి అనుగుణంగానే ఇవాళ ఆ తనయుడు మరి జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారని చెప్పడానికి గర్వపడుతూ ఇవాళ ఇటువంటి మంచి కార్యక్రమంలో మరి ఇంతమందికి భారతదేశం మొత్తం మీద కాకుండా ప్రపంచ దేశాల్లోనే గర్వంగా చెప్పిన ఈ కార్యక్రమానికి మరి భాగస్వాములు అవ్వడం నా అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. Thank you, sir. Thank you so much for your valuable message. Now we request the Indian head of Microsoft company, Sri Navtej Singh Balsar, to please give his valuable message. Honorable CM, Shri Jagnamohan Reddy, Dr. Hari Krishna, Secretary to CM, Secretary Education, AP State Council for Higher Education Chairman Professor K. Hemachandra Reddy, APSCHE team and distinguished dignitaries. I want to read for you the message from my CEO, Mr. Satya Nadella. He says, we are very excited about our collaboration together to help students and people of Andhra Pradesh gain new skills and advance their career and economic opportunities. He wanted to be here with you, but unfortunately he was traveling for a personal situation, so he was not able to make it. He sends his regards. At AP, the education and skills partnership are incredibly unique, with the government taking the pioneering step of embracing industry, certification in areas of cloud, AI, data science, business apps, and over 40 courses. This decision to invest in more than 1.62 lakh students is indeed laudable, making it one of the largest skilling programs anywhere in the world. I would like to thank Shri Mohan Reddy, Dr. Anavarapu, Shri Satish Chandra, late Shri M. Gautam Reddy, Shri Adumelopu Suresh, Shri Hemachandra Reddy,
and Dr. Hari Krishna for making this engagement a success. I would also like to congratulate the state education and skills leadership, Microsoft partners Softline, and their teams, Certiport and Pearson, who are MS certified partners. Collectively, all stakeholders have come together to drive the project under the supervision of Mr. Matthew, the project lead for APSCHE. It is credible to note that almost 35,980 students out of the planned 162,000 students have been successfully trained and certified. In addition, I believe that going forward, we will continue to play a role with the state in empowering every student, teacher, and institution to achieve more. We look forward to providing you support through LinkedIn, and also at some stage when you are contemplating setting up your own startups, we would invite you to the Founders Hub program of our startups so that you can actually create the next unicorn for the state and for the country. With this, I thank you once again for your partnership and look forward to great success. Thank you, sir. Thank you so much for your valuable message. Now, Navtesh Singh Bal sir from Microsoft and Sabha Karim ma'am from LinkedIn and Karthik Shah sir from Softline are so much excited to felicitate our Honorable Chief Minister Sri Y.S. Jagan Mohan Reddy Garu. We request our Honorable Chief Minister to please accept their felicitation, sir. Yes. Navtesh Singh Bal sir from Microsoft, Sabha Karim madam from LinkedIn and Karthik Shah sir from Softlink as felicitating the distinguished Chief Minister of Andhra Pradesh, Sri Y.S. Jagan Mohan Reddy Garu. Thank you, sir. Thank you so much. Microsoft upskilling కు భాగంగా అద్భుతమైన నాణ్యతను పొందుతున్న విద్యార్థినులు ముఖ్యమంత్రి గారికి వాళ్ళ భావనను తెలియజేస్తారు. We request two students to get interacted and to get feedback to the Honorable Chief Minister, sir. A very warm good morning to our Honorable Chief Minister Sri Y.S. Jagan Mohan Reddy Garu. Good morning, sir. And I extend my warm welcome to all the dignitaries present over here, and my friends over here, and my students, and all the students over here. Sir, actually I just can't myself without expressing my gratitude and thankfulness towards you, sir. And let me express why I am thankful towards you in front of all of us, sir. And before that, let me introduce myself. I am Achyut Adepalli from Department of Electrical Engineering. Basically, we electrical engineers are expertising in the core subjects of electrical engineering. But we need to gear up with the present-day technologies which comprise of heavy usage of software skills. So we need to upskill ourselves with the software technologies. So the band gap between the traditional knowledge that we learn and the industrial knowledge has been filled with the Microsoft MTS certification program offered by the government of Andhra Pradesh to all the students of Andhra Pradesh, and that too with a free of cost. And which generally cost nearly 10 to 15K, and this I came to know when I connected my friends over the states. And this course helps us by providing online live lectures and recording lectures also, which helps us to follow the program day by day. And in the same way, the course also follows us day by day by conducting frequent mock tests and help us to grade us day by day. Sir, we are very thankful for you, sir, for this visionary initiative for the future of students, sir. We are very thankful for you, sir. And your support was not just limited with this upskilling program, sir. You are also supporting us under the scheme of Jagananna Vidya Divina and Vasati Divina with providing full fee reimbursement for all the students of eligible students. And sir, I am also one of the beneficiaries of that, sir. And this removes the financial burdens of the undergraduate students. And your support was not just stopped with the undergraduate students, sir. You are also providing the Nadu Nedi scheme and Amma Odi scheme to school-going children, which provides a financial support to all the parents of school-going children, sir. And your support was not also just limited to undergraduate level, sir. You are also supporting for the students after the undergraduate level. If they need to pursue the higher education, you are helping them with the scheme of Jagananna Videshi Divina. And another thing I need to mention is that, sir, the best initiative, I feel that is the initiative of innovation hubs in the universities, sir.
These incubation centers innovate the idea of the students to the next level and make them as a project and develop with the help of providing resources and connecting them to the experts of that field, sir. And this way it is helping us, the innovative students, to make them as entrepreneurs, sir. And this way you are helping a student from a start of education career and up to reach their life education goals, sir. Who else will be caring like this, sir, from the start of education career and up to reach their life goal, except a family member? That might be the reason, sir, that most of the people call you as Jagananna, sir. And on this auspicious day, on the presence of everyone, I would like to express my gratitude and thankfulness towards you, sir. Thank you very much, sir, for your visionary initiative and your consistent support for the students of Andhra Pradesh, sir. Thank you, sir. Thank you so much. We have one more student to give her feedback. A very good morning to our Honorable Chief Minister Jagan Mohan Reddy Garu, the dignitaries and my fellow students. Like someone once great said, if you teach a man to fish, you feed him for a lifetime. But if you give a man a fish, you feed him just for the day. And our Chief Minister knows exactly what the students today need, and that is the reason he has concentrated more on the education. Because education at the end of the day is the sole reason for the development of the society. The schemes Sir has come up with have been marvelous. To start with, the Microsoft and the Andhra Pradesh government collaboration. Sir, under your leadership, you saw to it that the students today are given a facility to a global level exposure. Everybody can come up with an idea, and it is not easy for everybody to implement it. You saw to it that this idea was implemented, and every student, irrespective of the stream, gets to avail it. Usually I am from a science background. I am doing my BSc statistics. Generally, when I joined college, I was told, "Nuvu degree chadutunnavu, neeku science opportunities e untayi. You wouldn't be given a facility to enjoy computer sector because your major is statistics." But Sir saw to it that we, irrespective of the field, can avail this course. Along with this, you saw to it that we and our parents did not worry about our financial structure. Because irrespective of our gender, creed, caste or financial background, you are supporting us to facilitate our education. From the Amavadi, which starts at the school level, to Jagnana Vidya Divana, Jagnana Vasata Divana, and overseas education, Jagnana Videsi Divana, you saw to it that we, as students, can enjoy everything from the government. We can now focus on the skill upliftment rather than a book knowledge. Because of you, we get a global exposure. Thank you, sir. We forever are in debt for your honor. Thank you, sir. Thank you so much. Ipudu, ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వారి అమూల్యమైన సందేశం అందజేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. చిక్కటి చిరునవ్వులతో ఆప్యాయతలు పంచిపెడతా ఉన్న ప్రతి చెల్లెమ్మకి, ప్రతి తమ్ముడికి హృదయపూర్వకంగా కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు వేదికపై ఉన్న I have with me Mr. Navtesh Singh Paul, Microsoft India, Ms. Saba Karim, LinkedIn India. I have with me my cabinet colleagues, and I have with me my dear students.
and of course, people of Visakhapatnam as well. ఈరోజు 4 మాటలు ఇంగ్లీష్లో కూడా మాట్లాడాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి కాసేపు ఇంగ్లీష్లో I will continue the conversation. కారణం ఏంటంటే వేదికపై ఉన్న ఇక్కడికి వచ్చిన పెద్దలు ఈ పెద్దలను గ్లోబల్ లెవెల్లో ఉన్న ఆ కంపెనీ పెద్దలు అందరూ కూడా వినాలి కాబట్టి ఇక్కడ జరుగుతా ఉన్న మంచిని కూడా వాళ్ళు ఆశీర్వదించాలి కాబట్టి 4 మాటలు I will go ahead and continue in English. ఈరోజు this is a very proud moment for the state's education sector itself. We're talking about almost 35,980 students completing the Microsoft upskilling program, which is the first of its kind in this country. In fact, the scale of providing this kind of service to 1,62,000 students, 1,62,000 children in one particular state, probably this is an event which Microsoft has never seen before. In fact, I congratulate all the students who are qualified as Microsoft Technical Associates. All of them who will be receiving the certificate today, I congratulate them. And the others who would be completing their training by November this year, also I congratulate them. Andhra Pradesh has rewritten the curriculum. In fact, going forward, if one were to see how the curriculum changes have taken place, one would appreciate how Andhra Pradesh government has rewritten the curriculum. Facilitating job-oriented education by opening a new chapter in skill development. First time you have a situation where the degrees are supplemented by online verticals. You have certified courses. We're witnessing Microsoft imparting training to the students, preparing them to join the competitive market with their heads held high with confidence and skill. The biggest problem we have in this country, more so in our state, is we have a degree, but is that degree job ready enough? That is the question that we ask ourselves. Being in government, this is the question that we should be asking ourselves and finding a solution for it. It is so very important to polish our degrees that ultimately these degrees give us a job once we are done with our education. In fact, in this process, 1,62,000 students are currently being trained by Microsoft in 40 different courses, like cloud computing services, Azure, artificial intelligence, cyber security, data analytics, and networking, web designing, IoT, etc. In fact, Microsoft today has come forward and they're offering 40 such courses, giving us a certified certificate, giving us a certificate which speaks of the quality that the students possess. In fact, I was just talking to LinkedIn India head, Saba Karimji, Mrs. Saba Karimji. In fact, she was telling me what we have today with this certificate in place, the probability of our students getting a job becomes so easy. In fact, these are the words from her. In fact,
these courses, these certification courses offered by Microsoft in the open market, if one were to compare, children would have to spend approximately 30,000 rupees to get this kind of a course, to get training in this kind of a course, translating to approximately 1,62,000 students, translating to approximately 465 crores of rupees. This kind of money would have to be transferred in order to get a certificate certified by Microsoft. In fact, that is the plight of our state. The state government has taken a very proactive initiative, negotiated with Microsoft, and also the company has been equally liberal and compassionate as well. They have come forward and they are offering this particular certificate at only 32 crores. And this 32 crores also is being chipped in by the state government of Andhra Pradesh to facilitate our children to get these certified courses. In fact, the state has laid special focus on education, bringing in English as a medium of instruction right from the primary education itself. Besides carrying out novel schemes like Ammavadi, Manabadi Nadu Nedu, Vidya Kanuka, Gorumudda, Sampurna Poshanam, all these coming at an early stage. Moving forward, higher education is being supported by Vidya Devana and Vasati Devana, comprehensively ensuring that the needs in the education sector are met with. This is a revolutionary measure which would change the landscape of education in our state. This apart, the government of Andhra Pradesh has introduced many revolutionary reforms in the educational sector, equipping students to brace the future challenges and requirements. Engineering and graduate students are now equipped with curriculum which has been restructured, making it a lot more easier and lot more job oriented. You have a 10-month mandatory internship introduced, skill courses, both domain specific and interdisciplinary job oriented courses are as well introduced. Today BTech Honors is being offered. Not only BTech Honors is offered, but with a major and minor disciplines, degrees are being given. These are the changes what have taken place in the education sector, especially at higher education level. The number of industry-oriented tracks are designed for minor programs. Flexibility for students to choose skill electives, either offered in the college through certification programs or through massive open online courses as well. In fact, if one were to see the degree courses and engineering courses today, for the first time you have a situation where honors degree is offered. You have a dual disciplinary certification given. You have online verticals in place. You also have the flexibility of having to select your own courses online, and the credits could be transferred. For the first time in the country, we have introduced 4 years honors program at the undergrad level itself, starting from 2020-21. In fact, consistent with the new normal for online learning, developed learning management systems nu kuda we have brought in. In fact, for blended learning and flipped classrooms, as on date, more than 2,500 video lessons in 4-quadrant approaches are deployed in the LMS portal. 451 audio podcasts are also made available. The Department of Higher Education has developed a portal, Industry
Institute Connect for providing internship to students. As on date, 1,65,341 students are registered. We have signed MOUs with various companies and institutions like NASCOM, Salesforce, SmartBridge, EduSkill Foundation, etc. to provide virtual internships as well. The big ticket companies to provide hand-on experience and on-the-job training to students as well. As of now, 1,15,000 students are mapped in 13 MNCs for their internship. In fact, moving further, all these things that we have listed out would clearly display the quality of educational improvement that is taking place in Andhra Pradesh. And I am pretty sure that with all these gestures, the students of Andhra Pradesh would find a more favorable atmosphere, wherein multinational companies would come looking for our students. And I'm pretty sure that going forward with these certified courses in place, not only are we looking at companies like Microsoft themselves to give us jobs, but other companies who trust Microsoft and such other companies giving certifications would also ensure job opportunities in those companies. Ivi English lo kasepu ikkada unna vallake kaakunda గ్లోబల్ ఆడియన్సెస్ కూడా అర్థమయ్యే విధంగా కొన్ని మాటలు మాట్లాడాల్సి వచ్చింది. ఇవాళ 4 మాటలు మాత్రమే ఇక్కడ నేను మాట్లాడాల్సి వస్తే, ఇక్కడ మాత్రం నేను కొన్ని విషయాలు మాత్రం చెప్పదలుచుకున్నా. ఈరోజు విద్యా వ్యవస్థలో ఒక విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటా ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి విద్యార్థి కూడా చదువుకోవాలి. చదువు ఉంటేనే పేదరికం నుంచి పిల్లలు బయటకు వస్తారు అని చెప్పి తాపత్రయంతో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అడుగులు ముందుకు పడతా ఉన్నాయి. ఎప్పుడూ కని విని ఎరగని విధంగా ఈరోజు మన పిల్లలు కరికులం ఏం చదువుతా ఉన్నారు, ఆ కరికులం జాబ్ ఓరియంటెడ్గా ఉందా లేదా అని చెప్పి కూడా చూసి చేంజెస్ తీసుకుని రావాలి అనే తాపత్రయంతో ఈరోజు ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింది స్థాయి దాకా కూడా ప్రతి ఒక్కరూ కూడా బుర్ర పెట్టి ఆలోచనలు చేసి అడుగులు ముందుకు వేస్తూ ఉన్న పరిస్థితి మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఈరోజు మొట్టమొదటిసారిగా ఒక తపన కనిపిస్తూ ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో జీఈఆర్ రేషియోస్ మారాలి, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోస్. అంటే ఒకసారి 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల దాకా ఎంతమంది పిల్లలు కాలేజీలలో అడ్మిట్ అవుతా ఉన్నారు అని ఒక్కసారి గమనించినట్లయితే, జీఈఆర్ రేషియోస్ ఒకసారి చూసినట్లయితే బ్రిక్స్ దేశాలతో యూజువలీ కంపారిజన్ చేస్తాం. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ అమెరికా అని చెప్పి ఒకసారి ఆ దేశాలతో కంపేర్ చేసినప్పుడు ఎంతమంది పిల్లలు 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల దాకా ఉన్న పిల్లలు ఎంతమంది కాలేజీల బాట పడతా ఉన్నారు అని అంటే విచిత్రమైన నెంబర్స్ కనిపిస్తాయి. మన భారతదేశంలోకి వచ్చేసరికి ఆ నెంబర్స్ 26%, 27% కనిపిస్తూ ఉన్నాయి. మరి మిగిలిన వాళ్ళందరికీ ఎందుకు చదువులు రావడం లేదు, ఎందుకు కాలేజీలలో చేరడం లేదు అనే ఆస్పెక్ట్లకి ఒక్కసారి గమనించినట్లయితే మిగిలిన వాళ్ళందరూ కూడా చదువులు ఎందుకు చదువుకోలేకపోతా ఉన్నారు అని అంటే కారణం ఇక్కడున్న చదువులు చదువుకునేదానికి ఆ ఫైనాన్షియల్ బర్డన్ తీసుకోలేక ఈరోజు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి ప్రతి అంశాన్ని కూడా మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ పెట్టి భూతద్దంలో చూసి వాటిని అడ్రస్ చేయడానికి ఈరోజు ప్రతి అడుగు కూడా ఆంధ్ర రాష్ట్రంలో పడతా ఉంది. ఈరోజు పిల్లల చదువుల దగ్గర నుంచి చిన్న పిల్లల దగ్గర నుంచి చదువుకుంటా ఉన్న పిల్లలు ఇంగ్లీష్ మీడియం అన్నది ఈరోజు లేకపోతే పిల్లలు భవిష్యత్తు ఉండదు అనే ఉద్దేశంతో ప్రైమరీ స్కూల్ దగ్గర నుంచి ఇంగ్లీష్ మీడియంని ఇంట్రడ్యూస్ చేయడం మొదలుపెట్టాం. పిల్లలను బడికి పంపించే పరిస్థితి రావాలి
ఆ బడికి పంపించే పరిస్థితి కోసం అని చెప్పి తల్లులను మోటివేట్ చేయడం కోసం అని చెప్పి ఒక ఆబ్జెక్టివ్తో అమ్మఒడి అనే పథకాన్ని కూడా తీసుకురొచ్చాం. పిల్లలకు బడులకు పోయేసరికి ఆ బడులలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేకపోతే పిల్లలు బడులకు పోయినా వేస్టే అవుతుంది అనే ఉద్దేశంతో మనబడి నాడు నేడు అన్న పథకంతో పిల్లలకు బడులలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసే విధంగా అడుగులు వేస్తాం. పిల్లలను బడికి పంపించేటప్పుడు తల్లిదండ్రులు ఇబ్బంది పడే పరిస్థితి వస్తే ఆ బుక్కులు కొనుక్కోవడం కానీ, ఆ యూనిఫామ్లు వేసుకోవడం కానీ, ఆ టెక్స్ట్ బుక్లు, ఆ నోట్బుక్లలో పిల్లలు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదని విద్యా కానుక ద్వారా పిల్లలందరికీ కూడా అండగా తోడుగా నిలబడే కార్యక్రమం చేశాం. పిల్లలు చదువుతా ఉన్న స్కూళ్ళల్లో మిడ్ డే మీల్స్ కూడా క్వాలిటీ పెంచితేనే పిల్లలకు సంబంధించిన మేధస్సు పెరుగుతుంది అని చెప్పి గోరుముద్ద దగ్గర నుంచి ప్రతి అడుగు కూడా ప్రతి ఆస్పెక్ట్లోనూ కూడా ప్రైమరీ స్కూల్ దగ్గర నుంచి హైయర్ ఎడ్యుకేషన్ దాకా కూడా ప్రతి ఆస్పెక్ట్లోనూ పిల్లల్ని చేతులు పెట్టి చేయి పట్టి నడిపించే అడుగులు వేశాం. పిల్లలు ఇదే మాదిరిగానే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ప్రతి పిల్లాడు కూడా వెళ్ళాలి, చదువుకోవాలి, చదువుతూనే మెరుగైన జీతాలు వస్తాయి, చదువుతూనే పిల్లలు జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో విద్యా దీవెన, వసతి దీవెన అని చెప్పి కూడా పథకాలు తీసుకురావడం జరిగింది. చాలామంది ఈ యూనివర్సిటీలో ఇక్కడే విద్యా దీవెన, వసతి దీవెన కూడా అందుకుంటా ఉన్నారు. ప్రతి అడుగులోనూ కూడా ఆ విద్యా దీవెనలో ఇచ్చే డిలేస్ కూడా ఉండకూడదు, ఉంటే పిల్లల చదువులు సఫర్ అవుతాయి అని చెప్పి క్వార్టర్ టు క్వార్టర్, ఎవ్రీ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఆ తల్లుల అకౌంట్లలోకి విద్యా దీవెన ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఖచ్చితంగా పిల్లలకు మంచి జరగాలి అని చెప్పి సంవత్సరానికి 2 సార్లు వసతి దీవెన కింద పిల్లలను సపోర్ట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ ఒకవైపున చేస్తూనే కరికులంలో రూపురేఖలు మార్చే ఒక గొప్ప కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. మొట్టమొదటిసారిగా చదువుకున్న డిగ్రీకి జాబ్ ఓరియంటెడ్గా అడుగులు వేసే కార్యక్రమం మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉంది. జాబ్ ఓరియంటెడ్ విషయంగా అడుగులు వేసేదానికి దిశగా మొట్టమొదటిసారిగా పిల్లలకు చదువులతో పాటు స్కిల్కి సంబంధించిన అవసరాన్ని గుర్తించి ఆ స్కిల్స్ని డెవలప్ చేసే విధంగా అడుగులు పడతా ఉన్నాయి. ఆన్లైన్ స్కిల్స్, ఆన్లైన్ వర్టికల్స్ డెవలప్ చేయడం, ఆన్లైన్ స్కిల్స్ ద్వారా సెల్ఫ్ సర్టిఫికేషన్స్ను కూడా క్రెడిట్ ట్రాన్స్ఫర్స్లో భాగంగా పెట్టడం, ప్రతి స్టూడెంట్కు కూడా ఇంటర్న్షిప్ మ్యాండేటరీగా తీసుకొని రావడం, కరికులంలో కూడా జాబ్ ఓరియంటెడ్గా చేంజెస్ చేయడం, ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతూ ఉన్నాయి, ఎందుకు చేస్తూ ఉన్నాం అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, ఈరోజు మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ ద్వారా దాదాపుగా 36,000 మంది పిల్లలకు ఈరోజు మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ వచ్చి ఆ సర్టిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఇంకా మెరుగయ్యే పరిస్థితి ఉన్న పరిస్థితులు కూడా ఈరోజు కనిపిస్తూ ఉన్నాయన్నది కూడా ఆలోచన చేయండి అని కూడా చెబుతూ, మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా మంచి జరగాలని, దేవుడు ఇలాంటి మంచి చేసే అవకాశం ఇంకా ఇవ్వాలి అని మనసారా కూడా కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్ విషెస్ కూడా తెలుపుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అద్భుతమైన సందేశం ద్వారా అందరిలోనూ నూతన ఉత్తేజాన్ని నింపిన ముఖ్యమంత్రి వర్యులకు మనపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. The Honorable Chief Minister sir is requested to certify Microsoft certified students by issuing the certificate, sir. Certified students certificates బహుకరించవలసిందిగా ముఖ్యమంత్రి వర్యులను అభ్యర్థిస్తున్నాం. K. Sai Kumar from Andhra University College of Engineering. K. Sai Kumar from Andhra University College of Engineering. And the next, B. Kaushik of Welfare Institute of Technology. And the next, B. Kaushik of Welfare Institute of Technology.
And the third, Harika Srikalli from Andhra University College of Engineering Women. Harika Srikalli from Andhra University College Women. And the next, Atmuri Maunikanjali from Avanti Institute of Technology. Atmuri Maunikanjali from Avanti Institute of Technology. And the next, Somurthu Ishwar Chandra Anil from Adarsh Degree College. Somurthu Ishwar Chandra Anil from Adarsh Degree College. And the next, Sharon Kumari from MVR Degree College. Sharon Kumari from MVR Degree College. And the next, Moivo Solomon Bakistan from Andhra University College of Engineering. Moivo Solomon Bakistan from Andhra University College of Engineering. And the next, S. Kalyan Aditya from Aditya Degree College. S. Kalyan Aditya from Aditya Degree College. And the next, P. Nagalakshmi from Vishaka Government Degree College for Women. P. Nagalakshmi from Vishaka Government Degree College for Women. And the next, Domingas Makuria Munafamo. Domingas Makuria Munafamo. Thank you, sir. Now we request Honorable Chief Minister, sir, to please launch the list of Microsoft certified students. Honorable Chief Minister, sir, is launching the list of Microsoft certified students. Vidyanama Narasya Rupamadikam. Vidyanama Narasya Rupamadikam Prachana Guptam Dhanamanna Matalloni Sarthakataga. ఆంధ్రావనిలోని విద్యార్థులందరినీ ఉన్నత దిశగా తీసుకెళ్లి పరుగులలో భాగంగా మైక్రోసాఫ్ట్ తో ఒప్పందం కుదర్చడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నౌ వి రిక్వెస్ట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ టు ప్రెజెంట్ టోకెన్ ఆఫ్ రిమెంబరెన్స్ టు నవతేజ్ సింగ్ బాల్, ద హెడ్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఇండియా. ఈరోజు నా పక్కన సావకార్యం గారు కూడా ఉన్నారు. షీఈస్ ఫ్రమ్ లింక్డ్ఇన్. అంటే నాట్ ఓన్లీ సర్టిఫైడ్ కోర్సెస్ ఇవ్వడమే కాదు, మన పిల్లలకు సర్టిఫైడ్ కోర్స్ ఇచ్చిన తర్వాత ఆన్లైన్లో లింక్డ్ఇన్లో అప్లికేషన్ పెడితే జాబ్ కూడా సెర్చ్ చేసి అది కూడా మన పిల్లలకు వచ్చేట్టుగా కూడా సహాయం చేసే దిశగా అడుగులు వేస్తూ లింక్డ్ఇన్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా వీటి అన్నిటి వల్ల మనస్ఫూర్తిగా కూడా మీకు మంచి జరగాలని చెప్పి మరొకసారి కూడా కోరుకుంటూ వన్స్ అగైన్ ఆల్ ది వెరీ బెస్ట్ విషెస్ తెలుపుతా ఉన్నాను. Honorable CM sir is requested to present the token of remembrance for Navtej Singh Bal sir, head of Indian Microsoft. Sabha Karim Garu, LinkedIn head of India, గౌరవనీయుల ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సభా కరీం గారిని దుస్తాలతో సత్కరిస్తూ వారికి ఒక జ్ఞాపికను బహుకరిస్తున్నారు. బొబ్బిలి వీణను బహుకరించారు ముఖ్యమంత్రి గారు. Now we request Honorable Chief Minister to give the token of remembrance for Navtej Singh Bal garu, Indian Microsoft head. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మైక్రోసాఫ్ట్ హెడ్ నవతేజ్ సింగ్ బాల్ గారిని జ్ఞాపికతో సత్కరిస్తున్నారు. Now we request Honorable Chief Minister sir to give the token of remembrance for Softlings representative Sri Karthik Shah. Andhra University విశ్వవిద్యాలయం పిల్లలందరి తరపు నుంచి గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జ్ఞాపికను బహుకరిస్తున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ శ్రీ ప్రసాద్ రెడ్డి గారు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యుల దుస్తాలతో సత్కరిస్తూ వారిని అభిమానిస్తున్నారు.
Thank you, sir. Thank you so much. Now we request ask the chairman